హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను సింపుల్ అండ్ ఈజీగా చేసే మిల్ మేకర్ కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా ఇలా వేడి వాటర్ పెట్టుకొని అందులో ఈ మిల్ మేకర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేడయ్యాక అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ త్వరగా వేగాలంటే తెలిసిందేగా మనకి సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, కింద మాడిపోకుండా ఉండడానికి పైన ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి టమాటా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. మెత్తగా ఇలా స్పూన్ తోటి అనుకోవాలి. అన్న తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ముందుగానే వాటర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ ఎక్కువసేపు ఉంచుకోకూడదండి, ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఇప్పుడు ప్లేట్లో వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే కొంచెం అవి పీల్ చేసుకుంటాయి వాటర్ అంతా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.